గర్ల్స్ గుడ్ ఈవినింగ్. ఏంటి చాలా చక్కగా పాటలు పాడుకుంటూ క్యాంప్ ఫైర్ చుట్టూ బాగా ఎంజాయ్ చేస్తున్నారే. మీ అందరిని చూస్తే నాకు పాట గుర్తొచ్చింది. రాలిపోయే గువ్వా నీకు రాగాలెందుకే. ఏంటంటే ఏం లేదు, ఫస్ట్ ఎపిసోడ్ లో స్టంట్స్ చాలా బాగా చేశారు. అండ్ స్టంట్స్ చేస్తున్నప్పుడు ఒకళ్ళనొకళ్ళు బాగా ఎంకరేజ్ చేసుకుని క్లాప్స్ కొట్టి చాలా బాగా చేశారు. కానీ నాకు అనిపించింది ఏంటంటే, అంటే లాస్ట్ టైం కూడా చూసాను మిగతా అమ్మాయిలు, అంటే ఒక 15 మంది 14 మంది అమ్మాయిలు ఒక దగ్గర పెడితే ఏమవుతుంది అనేది సూపర్ 1 లో నేను చూసా కాబట్టి సూపర్ 2 లో మళ్ళీ అదే చూస్తానని నా నమ్మకం. అదేంటనేది చెప్తామండి. సో ఈ స్టంట్ గురించి చెప్పే ముందు మనం ఈ ప్లేస్ గురించి మాట్లాడుకుందాం. ప్లేస్ చాలా అందంగా ఉంది కదా, బీచ్ సైడ్ బాగుంది కదా. ఏమనిపిస్తుంది చేర్చి, నువ్వు చెప్పే ఏమనిపిస్తుంది నీకు ఇది చూస్తుంటే? ఆ చెట్టు కనిపిస్తుంది కదా, ఆ చెట్టు అని కలిసి శ్మశానం అనమాట. ఇట్స్ ఎ గ్రేవ్యార్డ్. సో ఫుల్ మూన్ ఉన్నట్టుంది, లేదంటే ఫుల్ మూన్ అటు ఇటుగా ఆల్మోస్ట్ ఫుల్ మూన్ ఉంది. టైడ్ కూడా హైగా ఉంది అండ్ శ్మశానం దగ్గరలో ఉన్నాం. మనం ఈరోజు చేయాల్సిన స్టంట్ కూడా చూసారు కదా, ఇందాక ఏం చేస్తున్నాం. మనకు ఫస్ట్ స్టంట్ ఏమో భూమికి పైన చేసాం కదా, సెకండ్ స్టంట్ భూమికి కింద చేస్తాం. ఫస్ట్ స్టంట్ కి మీరు ఒకళ్ళనొకళ్ళు బాగా ఎంకరేజ్ చేసుకుంటూ చేశారు. నా డౌట్ ఏంటంటే, బయట మీరు ఒకళ్ళనొకళ్ళు ఎంకరేజ్ చేసుకున్నా లోపల ఒకళ్ళనొకళ్ళు తొక్కేయాలి, ఒకళ్ళనొకళ్ళు చంపేసుకోవాలి, అందరు చచ్చిపోయి అసలు నేను ఫినిష్ అవ్వకుండా నేను రియాక్ట్ అయ్యో చూసా, నీ మీద నాకు డౌట్. సో మన స్టంట్ ఏంటంటే ఈరోజు ఇట్స్ టీమ్ వర్క్. ఈ స్టంట్ ఇద్దరు కలిపి చేయాలి. సో స్టంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏంటంటే, నేను ఆల్రెడీ మీకోసం ఒక గోతి తవ్వి పెట్టాను రెడీగా. సో టీమ్ మెంబర్స్ సెలెక్ట్ చేస్తాను. ఫస్ట్ నేను అంటే ఇదంతా ఫెయిర్ గా జరుగుతుంది. సో ఇందులో కొన్ని నేమ్స్ ఉన్నాయి, అందులో కొన్ని, అంటే అందరి నేమ్స్ ఇందులో ఉన్నాయి, అందరి నేమ్స్ అందులో కూడా ఉన్నాయి. సో ఏం చేస్తానంటే, నేను ఇందులోంచి ఒక పేరు సెలెక్ట్ చేస్తాను. ఆ పేరులో ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి అందులోంచి ఒక పేరు సెలెక్ట్ చేసుకుంటారు. సో వాళ్ళు టీమ్ అవుతుంది. సో టాస్క్ ఏంటంటే డెడ్లీ శాండ్ బాక్స్. అంటే ఆల్మోస్ట్ డెత్ కి దగ్గరలో ఉంటుంది కాబట్టి ఆ పేరు పెట్టాను, బాగుంది కదా. సో ఇప్పుడు మీ టీం మెంబర్స్ కి స్టంట్ ఏంటంటే, టీం మెంబర్ లో ఒకళ్ళేమో నేను మీకోసం ప్రేమతో తవ్విన గోతిలో బాక్స్ లో ఉంటారు. దాంట్లోకి ఆ డ్రమ్ లోంచి ఇసుక పడతా ఉంటుంది అనమాట స్టంట్ స్టార్ట్ అవ్వగానే. సో టీం మెంబర్ ఏమో బీచ్ కి ఇంకొక పక్కన కట్టేసి ఉంటుంది. ఆ కట్టేసిన కట్లు విడిపించుకొని పరిగెత్తుకుంటూ వచ్చి ఆ శాండ్ సప్లైని ఆపి దీంతో మిగతా శాండ్ ని బయటికి తీసి ఆ అమ్మాయిని బయటికి, టీం మెంబర్ ని బయటికి రావాలి. అది స్టంట్. ఇందులో ఏమి జరగచ్చు అంటే, ఒకవేళ మీ టీం మెంబర్ కి మీరు ఇష్టం లేకపోతే తను కావాలని చాలా స్లోగా చేయొచ్చు, అప్పుడు మీరు చచ్చిపోతారు. లేదు అంటే నిజంగా ట్రై చేసినా పాపం చేయలేకపోతే స్టంట్ ఫెయిల్ అయ్యి మీరు చచ్చిపోతారు. ఇంకొకటి ఏంటంటే, ఇది శ్మశానం కాబట్టి డోంట్ బి సర్ప్రైజ్, మధ్యలో ఏదైనా బోన్స్ లాంటివి కూడా వస్తే కనుక సో పక్కన, అంటే మేము ఎక్కడ తవ్వేమో చూసుకోలేదు. సో పక్క నుంచి తవ్వుతున్నప్పుడు పక్క నుంచి ఎముకలు వస్తే మీరు కంగారు పడతారు. ఓకే గర్ల్స్, ఆర్ యు రెడీ ఫర్ ద డెడ్లీ శాండ్ బాక్స్? యూజువల్ గా అయితే ఎవరిది వాళ్ళని ఓన్ గా జడ్జ్ చేస్తారు కదా, మరి ఇక్కడ టీమ్ లాగా చేస్తున్నారు. సో ఇద్దరు, సో పాయింట్స్ ఎలాగా, ఎవరు ఫస్ట్, ఎవరు లూజర్, ఎవరు? ఫస్ట్ ఏంటంటే, టైం చేసినప్పుడు ఇప్పుడు 7 టీమ్స్ వస్తాయి కదా, 7 టీమ్స్ లో బెస్ట్ పర్ఫార్మింగ్ టు లీస్ట్ పర్ఫార్మింగ్ వస్తుంది బేస్డ్ ఆన్ ద టైం డివైడ్. అంటే నేను లేట్ చేసినా ఆమెకి ఎఫెక్ట్ పడుతుంది, ఆమె లేట్ చేసినా నాకు ఎఫెక్ట్ పడుతుంది. టీం వర్క్ అంటే అదేగా. టీం వర్క్ మీన్స్ దట్. ఓహో, ది కాన్సెప్ట్ అందుకే అన్నాను కదా. ఇప్పుడు ఏంటంటే మనసులో ఉన్నాయి కుట్రలు కుతంత్రాలు అన్ని బయటికి వస్తాయి. బయటికి రావడం కాదు, ఇప్పుడు సృష్టిస్తున్నారు మీరు. అంటే ఉంటే లేవనుకో స్టార్ట్ అవ్వకూడదు, ఉన్నాయనుకో బయటికి వస్తాయి, అంతే కదా. చూద్దామా ఫస్ట్ పేరు ఎవరితో వస్తుందో. అర్చనా శాస్త్రి. తొందరగా చేసేయాలనుందా?
తొందరగా వచ్చి నీ పార్ట్నర్ ఎవరో డిసైడ్ చేయండి. తర్వాత మీ ఇద్దరిలో లోపల ఉండేది ఎవరు, బయట నుంచి కాపాడేది ఎవరు అనేది ఎలా డిసైడ్ చేద్దాం అనేది నేను చెప్తా. నువ్వు మూయ. సో నెక్స్ట్ టీమ్ ఎవరో చూద్దాం. పూనం. మిస్ ఖార్, కమ్ అండ్ సెలెక్ట్ యువర్ డార్లింగ్ టీమ్మేట్ ప్లీజ్. శ్వేత బాసు. సెకండ్ జోడీ చూడంగానే వాళ్ళిద్దరు ఏంటో చప్పట్లు కొట్టేసుకొని చాలా ఫీల్ అయ్యి నాకు ఏమనిపిస్తుంది అంటే అందరు జోడీలు ఇప్పుడే చెప్పేస్తే టీమ్మేట్స్ మీరు స్కీమ్స్ వేస్తారేమో నాకు డౌట్ ఉంది. సో కమ్ ఆన్ లెట్స్ డూ ద స్టంట్ డెడ్లీ శాండ్ బాక్స్. ఆర్ యు రెడీ? సో ఇప్పుడు టాస్క్ చేయడానికి రెడీ అవుతున్నాం. యా, అమూల్య ఈజ్ వెరీ కాన్ఫిడెంట్. ఫస్ట్ చూడంగానే నేను యూనో చాలా సాఫ్ట్గా అనిపించింది ఆ అమ్మాయి. బట్ లేటర్ ఆన్ ఐ థింక్ షీఈ్ వెరీ సపోర్టివ్ యాజ్ అ టీమ్. సో అమూల్య అగ్రీడ్, తను కాఫిన్లోకి వెళ్తాను అని అగ్రీ అయింది. సో బికాజ్ ఐ డోంట్ వాంట్ టు బేసికలీ గో ఇన్సైడ్. సో యా, ఇప్పుడు టాస్క్ అంతా నేను చేయాలి. నేను అంతా తవ్వి ద హార్డ్ వర్క్ హ్యాస్ టు బి డన్ బై మీ. ఐఎమ్ లిటిల్ బిట్ టెన్స్ బికాజ్ యాక్చువల్లీ కేఫ్లో నన్ను వెళ్ళాలని చెప్పింది. యాక్చువల్లీ మేము డిస్కస్ చేసుకున్నాము. సో నేను చేస్తానన్నాను, బట్ తను కేఫ్లో వెళ్ళు, నాకు కొంచెం భయం అదని చెప్పింది. బట్ ఐ థింక్ ఫస్ట్ మేము వెళ్ళడం వల్ల ఐ థింక్ నా ఫేస్ చూస్తుంటే మీకు అర్థమైపోతుంది. నాకు కొంచెం క్లోజ్ స్పేసెస్లో ఇట్లా క్లాస్ట్రోఫోబిక్ ఆ ఫియర్ ఎక్కువ ఉంది. సో నేను అడిగాను అమూల్యని. అమూల్య వాజ్ లైక్ మోర్ దెన్ హ్యాపీ టు గో ఇన్సైడ్. సో యా, సో దట్స్ హౌ వీ డిసైడెడ్. తనకంటే బెస్ట్ ఇంకెవరైనా వస్తే బాగుండు అనిపించింది పార్ట్నర్గా. బట్ ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి ఇంకేం చేయలేము. అమూల్య, నువ్వు రెడీగా ఉన్నావా? And your time starts now. Archana! Oh God! Oh, that was fast. Come on, Archana. ఇంకా మట్టి తీయాలి అర్చన, నీ టీం మీద చచ్చిపోతుంది. ఇంకా మట్టి తీయాలి.
గుడ్ జాబ్. సూపర్ బయాల రూట్లోన సూపర్ అర్చన గుడ్ జాబ్. గ్రేట్ జాబ్. కట్లు బాగానే ఫాస్ట్ గానే విడిపించావు, మొత్తం అంతా ఫాస్ట్ గానే చేసావు. మరి ఒక స్కేల్ అయితే సెట్ చేసావు ఫస్ట్ టైం. మిగతా వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం. సెకండ్ టీం ఎవరు? సో శ్వేత పూనం, మీ ఇద్దరులో మీ స్ట్రాటజీ ఏంటి? చూసారు కదా ఆల్రెడీ, అంటే వాళ్ళకంటే ఫస్ట్ టైం చేశారు కాబట్టి దే డిడ్ంట్ నో వాట్ టు డు. సో మీరు చూసారు, సో మీరు ఏదైనా స్ట్రాటజీ ఏమైనా ప్లాన్ చేస్తారు? యాక్చువల్లీ నాకు క్లాస్ట్రోఫోబియా ఉంది అండ్ ఐ వాంటెడ్ టు ఓవర్కమ్. I wanted to go inside volunteer. సో ఇప్పుడు నువ్వు వెళ్తున్నావా? అయితే తన మీద నమ్మకం ఉందా నీకు? అవును, చాలా. ఓకే, లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. రెడీ? యాక్చువల్లీ చెప్పాలంటే ఇప్పుడైతే నా మైండ్ బ్లాంక్ ఉంది కంప్లీట్గా. శ్వేత బాసు ఇంకా నేను స్టంట్ అయ్యే ముందు, ఐ మీన్ డిసైడ్ అయ్యే ముందు అప్పుడే ఆ అమ్మాయి చెప్తుంది, ఐ హ్యావ్ అ ఫోబియా ఫర్ యునో ఐ ఫీల్ క్లాస్ట్రోఫోబిక్ అండ్ ఐ వాంట్ టు బీ ఇన్ ద కాఫిన్ ఇఫ్ నేను నాకు ఇది చాయిస్ వస్తే అంటే. యాక్చువల్లీ నాకు క్లాస్ట్రోఫోబియా ఉంది. క్లాస్ట్రోఫోబియా అంటే క్లోజ్డ్ స్పేస్కి భయం ఉంటుంది. సో యాక్చువల్లీ I wanted to be inside. I said I cannot dig because I got a shoulder injury. So I also want to be in this ani. So akkada koncham ala anpichindi, but she understood because I have a medical reason. So actually naku box lo unka mandannanu, but Poonam ki medical issue undi koncham shoulder injury. So it's okay. Poonam kosam I'm doing the other thing, but I hope she's ready and let's see. సో అర్చన ఆల్మోస్ట్ చిన్న రికార్డ్ టైప్ లోనే సెట్ చేసినట్టుంది. అండ్ ఇప్పుడు పూనం అండ్ శ్వేత రెడీ. శ్వేత యు రెడీ? రెడీ. పూనమ్ యు రెడీ? ఓకే, అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Come on. Move this one. Poonam, okay? Yeah. Are you all right? Come on, Shweta, come on. అమ్మాయి చాలా తెలివి ఎక్కువ వాడుతున్నట్టు. Come on, you're almost.
గుడ్ జాబ్ శ్వేత, గుడ్ జాబ్. ఓకే, గుడ్ జాబ్ బోత్ ఆఫ్ యూ. సో ఆల్రెడీ 2 టీమ్స్ సెలెక్ట్ చేసాం, మరి థర్డ్ టీమ్ ఎవరిదో చూద్దాం. అండ్ ద థర్డ్ టీమ్ లో పార్ట్నర్ నెంబర్ 1 ఈస్ మళ్ళీ ఎల్లో తీసావు. ఎల్లో కలర్ స్లిప్ లో పింక్ కలర్ పింకీ. పింక్ కమ్ ఆన్. వద్దా అమ్మాయి, వద్దా, నచ్చలేదు. కాదు స్టార్టింగ్ నుంచి నాకు ఎందుకో కొడుతుంది పింకీ. నీకు ఏదైనా ఓకేనా? నువ్వు ఏదైనా చేస్తావు. అంటే మీ ఇద్దరు టీమ్మేట్స్ అయితే ఎవరైతే చేయాలనేది డిస్కషన్ జరుగుతుంది. కాదు, అడిగితే నేను ఏదైనా ఓకే అన్నాను, కానీ ఫస్ట్ నుంచి నువ్వే వస్తావేమో, అది ఎంత ఎంత కాన్ఫిడెంట్ గా గోకుతా ఉందో అసలు. సో పింకీ అండ్ అంజు, మీరు ఏం సాధిస్తారో, ఏం పొడుస్తారో చూద్దాం ఈరోజు. కొంచెం బూస్టప్ కూడా ఇచ్చారు నేను సాధించగలనని. ఐ హోప్ ఐ కెన్ డూ ఇట్ బెటర్ వాళ్ళిద్దరు కంటే. 2 టీమ్స్ చాలా బాగా చేశారు. ఐఎమ్ వరీడ్, నిజంగా చాలా టెన్షన్ పెరిగిపోతూ ఉంది. అసలు నా పార్ట్నర్ చేయగలదా లేదా అనే టెన్షన్ ఉంది. బట్ ఐ రియలీ ట్రస్ట్ హర్. షీల్ డెఫినెట్లీ వాళ్ళ టైం క్రాస్ చేస్తాను నేను. Anju and Pinky, guys, are you ready? Ready. Your time starts now. Come on, Pinky, come on. Come on, fast. Pinky, come on! Come on! Pinky, fast! Come on, come on! Woo! Come on, తినకూడదు నాన్న అది. తినకూడదు, తాళ్ళు తినకూడదు. Fast, run. Good. అది క్లోజ్ చేయాలి. యా, You can do this. Come. come on. Come on, Pinky. Come on, Pinky, come on! నిరూపించాలి. Come on. Come on, okay. ఇసుక తీయాలి ఇంకా పింకీ. Come on! సో ఫోర్త్ టీమ్ ఎవరితో చూద్దామా? హిమజ. Oh, that's me. Swati means ఇద్దరున్నారు. ఎవరు నీకు ఎవరు కావాలి? ఇద్దరు బేబీ. స్వాతి ఏంటి ముందే మాట్లాడేసుకుంటున్నారు మీరంతా? లేదా అనుకుంది కోఇన్సిడెన్స్ అంతే. వి డిడ్ంట్ నో. సో మీ ఇద్దర్లో ఎవరు కింద ఉంటారు, ఎవరు బయట ఉంటారు? డిసైడ్ చేసుకుంటాం కొంచెం సేపట్లో. Oh my God, చాలా భయం వేస్తుంది.
ఇందాక వాళ్ళందరూ ఫాస్ట్గా చేశారు. నాకు బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది. నేను దీంట్లో కూర్చుంటే అమ్మాయి లేట్గా వస్తే నా పని అంతే. ఐఎమ్ డ్యామ్ షూర్ చూడడానికి కనిపించేంత ఈజీ కాదు. ఎందుకంటే ఫస్ట్ అర్చన వెళ్ళినప్పుడే మాకు పాస్ మార్క్ చాలా హై ఉంది. తను చాలా ఫాస్ట్గా వెళ్ళింది. తన టైం క్రాస్ చేస్తే కానీ మేము విన్ అవడానికి ఛాన్స్ ఉంది. Are you ready? Yes. And your time starts now. Baby, go. Slowly. Come on. Come on, you can do it. Come on. Good. Whoa. Good. Careful. కేర్ఫుల్, జాగ్రత్త. ఇంకా ఇది సెకండ్ స్టంట్, ఇంకా చాలా స్టంట్స్ ఉన్నాయి. దెబ్బలు తగిలించుకోకండి. ఇంకా కమాన్ చాలా ఫాస్ట్ గానే వచ్చింది. ఇక్కడ నుంచి అయితే చూడడానికి మాత్రం చాలా కష్టపడ్డట్టు కనిపించింది. మరి నువ్వంటే అంత ప్రేమ అనమాట అమ్మాయి. గుడ్ జాబ్ గైస్, వెరీ గుడ్ జాబ్. సో నెక్స్ట్ ఎవరో చూద్దాం. శ్వేత. నాకే భయం వేస్తుంది. అమ్మాయి పేరే వస్తుంది. భయపడాలి కదా. చాలా భయంగా ఉంది. బట్ నేను అనుకుంటున్నాను నిహా వచ్చి నన్ను కాపాడుతుందని. నాకు నార్మల్గా చీకటి ఇలా అంటే చాలా భయం. చూద్దాం. ప్లీజ్ సేవ్ మీ నిహా.
ఏమైంది? బ్రీత్ రావట్లేదు, చాలా భయంగా ఉంది. ఇంకా స్టార్ట్ కూడా అవ్వలేదు కదా. తెలీదు. చేయలేవా? No, Shweta, you come very fast. Hey, Shweta, you can do. Don't give up. Don't. Man, come on. 5 seconds. Hardly few seconds. పక్కా స్పీడ్ వచ్చేస్తా. నమ్ము. ఎందుకంటే ఒక్కళ్ళది కాదు, ఇద్దరిది ఉంది ఇక్కడ. ప్లీజ్. నేను చాలా ఫాస్ట్ వస్తా. కాదు మారచ్చు కదా లేదంటే. యా యూ క్యాన్ ఎక్స్చేంజ్ యాక్చువల్లీ. చేస్తావా ఇది? పక్కా. చలో. హలో ఇక్కడ మీ ఇష్టం కాదు, నేను డిసైడ్ అవ్వాలి. ఎందుకు ఏంటి నీ ప్రాబ్లం ఏంటి చెప్తే నేను లోపల బ్రీత్ కొంచెం కూడా రావట్లేదు. నువ్వు చేయలేవు, బాక్స్ లో ఉండలేవు, నీకు భయం. కాదు మరి ఇందాక ఎందుకు డిసైడ్ అవ్వలేదు? ఇందాక వెళ్తానన్నావు కదా తిని అడిగినప్పుడు. అంటే వాళ్ళందరూ చాలా ఈజీగా వచ్చేసారు, నేను అలా వెళ్ళిపోతా అనుకున్నా. సూపర్ కాన్సెప్ట్ ఏంటంటే మనం భయాల్ని మనం ఓవర్కమ్ చేయాలనేది. నో నేనే చేస్తా. ఓకే రెడీ దెన్. Ready? Ready. Your time starts now. డబుల్ కొడుతుంటే ఇంకా అయిపోయింది. ఫ్యూజ్ ఎగిరిపోయింది ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే ఏమైపోతుంది ఆమె, నిజంగా చచ్చిపోతుంది అనే సెన్స్లోకి వెళ్ళిపోయి, బికాస్ అంత ఇన్వాల్వ్ అయిపోయి ఉంటాం మనం అక్కడ. కొడుతుంటే నిహా 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 అంటే ఈ చావు కేకలు నా జీవితంలో నేను ఎప్పుడు వినలే, ఇంకా లైఫ్లో వినదలుచుకోలే. బట్ నేనైతే 1000% పెట్టేసా. సో ఎస్ యు హావ్ ఫినిష్డ్ ద టాస్క్. ఇంకా నలుగురు మిగిలారు. నలుగురులో 2 టీమ్స్ ఏంటో సెట్ చేసేస్తే నేను రిలాక్స్ అయిపోతా. పింక్ లో పూజ వచ్చింది. అండ్ పూజాస్ టీమ్మేట్ is Super 2, huh? Super 2 is getting tough. More and more tough each passing day. Okay, let's do this.
Pooja, are you ready? Ready. Time starts now. Come on. Come on. Come on. Go, 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 go. Yes, come on. Oh, cool. Strength anta vaadu Pooja, come on. Okay. సో నేను వెరీ గుడ్ మీరు బాగానే ఫినిష్ చేశారు, బాగుందని నేను అనుకుంటున్నా. కానీ ఇక్కడ గర్ల్స్ ఏమంటున్నారంటే రోప్ సరిగా ఏదో ఓపెన్ చేయలేదు, ఏదో ఇంత కంప్లైంట్ ఏదో ఇచ్చారు. ఏంటి? యాక్చువల్లీ మేమందరం పార్ట్నర్ రోప్స్ మేమే అంటై చేసాం, బట్ మా తర్వాత అందరూ ఎవరికి వాళ్ళు ఇప్పేసుకుంటున్నారు. లాజిక్ ప్రకారం నువ్వు నీ రోప్ తీసుకోవడం ఈజీయా, అవతల నీ రోప్ తీయడం ఈజీయా? వాట్ ఎవర్ ఇట్ ఈస్, రూల్ అన్నాక రూలే కదా. సో బేసికల్ గా ఏంటంటే అందరు చేసింది ఓకే, మీ ఇద్దరు చేసింది మాత్రం తప్పని మనం ప్రేక్షకులు చెప్తున్నారు అనమాట. వీల్ డిసైడ్ ఆన్. బట్ ద పాయింట్ ఇస్ బీయింగ్ రెస్క్యూడ్, సో ఐ డోంట్ నో ఇఫ్ ద డోంట్ వరీ, ఇలాంటి ఇంకా చాలా వస్తుంటాయి. అందుకే చెప్పాను ఇందాక నుంచి నేను దీని గురించి వెయిట్ చేస్తాను. డోంట్ వరీ, మొత్తానికి మీ స్టంట్ అయితే కంప్లీట్ అయ్యింది, ఆ టైం నా దగ్గర ఉంది. సో గుడ్ జాబ్, డోంట్ వరీ. బ్యాలెన్స్ ఎవరిద్దరు? మీ అండ్ తేజు. ఇందాకటి వరకు అందరూ ఫ్రెండ్స్ లా ఉన్నారు, ఎవ్రీవన్ అంతే, అందరు సపోర్ట్ చేసుకుంటున్నారు. సెకండ్ టాస్క్ ఎండ్ వచ్చేసరికి అందరు ఒకరికి అగేన్స్ట్ గా తయారవుతున్నారు. ఐ థింక్ ఇప్పుడు కాంపిటీషన్ ప్రాపర్ గా స్టార్ట్ అవుతుంది. వి గోనా రాక్ దిస్ అండ్ తేజు ఆల్ ది బెస్ట్. Kavya, are you ready? Ready. Are you ready? Ready. And your time starts now. Come on, Teju. Come on. You baby, you. Teju. Teju na heart break అయిపోతుంది కదా. Come on, Teju.
టీం మొత్తం నీ మీద తెగ ప్రేమ చూపిస్తున్నారు బేబీ. శాండ్ ఆఫ్ చేయాలి. చాలా దగ్గరుండి చాలా జాగ్రత్తగా చేపిస్తారు బేబీ నీ చేత వీళ్ళందరూ. Come on, clear the sand. మట్టి అంతా తీయాలి తేజు. మట్టి తీ, లేదంటే రాదు అది. సూపర్ బయాల రూట్లోన సూపర్ సూపర్. సో ఇప్పుడు చెప్పు, ఏదో తేడాగా ఏదో చేసావు. మనం ప్రపంచం నిండు చంద్రుడు ఒకవైపు అయితే మనం ఒక్కో వైపు నువ్వు మళ్ళీ ప్రూవ్ చేసావు బేబీ. అందరూ అక్కడ కాళ్ళు ఓపెన్ చేసి పరిగెత్తుకుంటూ వచ్చి ఇక్కడ చేతులు ఓపెన్ చేసుకున్నారు. నువ్వు వేరేలా చేసావు. ఎందుకంటావు? చేతికి 3 ముళ్ళేశారు. అది దారిలో తీసుకోవడం ఇంపాసిబుల్. ఐ హ్యాడ్ టు స్టే అండ్ టేక్ ఇట్ అవుట్ అండ్ ఇట్ వాస్ టూ టైట్. దానితో వంగడం కూడా రావట్లేదు. సో ఐ వాంట్ టు టేక్ హ్యాండ్ ఫస్ట్ అవుట్. లెగ్ ఈజీగా ఉంటుంది. సో హ్యాండ్ ఫస్ట్. ఇక్కడ ఏంటంటే జనాల ఫీలింగ్ ఏంటంటే అసలు చాలా తప్పు చేస్తున్నాను, అసలు నీకు తెలియట్లేదు, ఇంతమంది చేసిన తర్వాత కూడా నువ్వు కరెక్ట్గా చేయలేదని మా లేడీస్ ఫీల్ అయ్యారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అందరికి. మొత్తానికి అందరూ టాస్క్ అయితే ఫినిష్ చేశారు. డెడ్లీ శాండ్ బాక్స్ మన సూపర్ 2 లో సెకండ్ స్టంట్ మొత్తం అందరూ ఫినిష్ చేశారు. అందరు టైమ్స్ నా దగ్గర ఉన్నాయి, అందరు జాతకాలు నా దగ్గర ఉన్నాయి. సో బేసికల్గా ఏంటంటే రూల్ ప్రకారం సెకండ్ ఎపిసోడ్ లో ఒకళ్ళు ఎలిమినేట్ అవ్వాలి, ఒకళ్ళు ఇద్దరు అకార్డింగ్ టు ద పర్ఫార్మెన్స్. సో మొత్తానికి టీం వర్క్ తో స్టంట్ అయితే ఫినిష్ చేశారు. సో మీ ఉద్దేశంలో ఎవరు అందరికంటే ఫాస్ట్ గా ఎవరు చేశారని మీ ఫీలింగ్? అర్చన. ఐ థింక్ స్వప్న. శ్వేత బస్. శ్వేత అండ్ ఐ థింక్ నాకు శ్వేత పూనమ్మ. ఐఎమ్ కన్ఫ్యూజ్. శ్వేత అండ్ పూనమ్మ నాది, బట్ ఐ డోంట్ నో. ఐ థింక్ వాళ్ళదని. కిల్ ద సస్పెన్స్. డైయింగ్. సరే టైమింగ్స్ పక్కన పెడదాం. కొంతమంది ఫాస్ట్ చేశారు, కొంతమంది స్లోగా చేశారు. ఓకే, వాట్ ఎవర్ హ్యాపెన్. సో మధ్యలో కాంట్రవర్సీలో నేహా శ్వేత కేసు ఒక కాంట్రవర్సీ అయింది. ఏంటంటే తను వాళ్ళే డిసైడ్ అయ్యి వెళ్తామని చెప్పారు. తర్వాత తనేమో బ్రీతింగ్ ప్రాబ్లం అంది, రానంది. చేంజ్ చేస్తానంటే నేను ఒక ఛాన్స్ ఇచ్చాను, మీరేమో అప్పుడేమో లేదు పర్లేదు వి సెడ్ ఓకే. అండ్ దెన్ సెకండ్ ఏంటి? మదాలస అండ్ పూజ. సో మదాలస అండ్ పూజ చేసినప్పుడు ఏమైందంటే వాళ్ళంతా బాగానే చేశారు, కానీ రోపు ముందే తీసేసుకున్నారని చెప్పి ఒక ఇది. కాంట్రవర్సీలు టైమింగ్లు పక్కన పెడితే ఈ సెకండ్ ఎపిసోడ్ లో ఎలిమినేషన్ లేదు. రాబోయే డ్రామాకి, రాబోయే పాలిటిక్స్ కి, రాబోయే ఎపిసోడ్ లో మీ మధ్యలో వచ్చే డిఫరెన్సెస్ కి ట్రైలర్ ఇది ఎలా ఉంటుందని చూడడానికి చేసిన ఎపిసోడ్ ఇది. దీంట్లో ముందు నుంచి ఎలిమినేషన్ లేదు, అది నాకు తెలుసు. సో బీ రెడీ. వచ్చే ఎపిసోడ్స్ లో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోతున్నాం. సో సింపుల్ శాంపుల్ ట్రైలర్ చూపించాను. సో ఐ హోప్ యూ గైస్ ఆర్ రెడీ. సో వన్స్ అగైన్ గుడ్ జాబ్ గర్ల్స్, థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ నెక్స్ట్ ఎపిసోడ్ కి ఇంకా బాగా ప్రిపేర్ అయ్యి రండి. సూపర్ 2, ఆర్ యూ రెడీ టు సే సూపర్? ఈ రోజు మనం చూడబోయే స్టంట్ లో పంచభూతాలు ఉన్నాయి.
రండి చూద్దాం ఈ రోజు స్టంట్ అటెంప్ట్ చేస్తున్న అమ్మాయిలో ఎంతమంది ఆ భయాన్ని అధిగమిస్తారు. I think బాగా చేశానేమో. Get ready to say super.